గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం సమాసాల గురించి తెలుసుకుందాం. తత్పురుష సమాసం. ఉత్తర ఉత్తరపద అర్థం ప్రధానంగా కలది తత్పురుష సమాసం. పూర్వపదం, ఉత్తరపదం అని 2 పదాలు ఉంటాయి కదా! దానిలో ఉత్తర పదం అర్థం ప్రధానంగా కలది తత్పురుష సమాసం. ప్రథమ తత్పురుష సమాసం. ప్రథమ విభక్తి చివర కలిగిన పూర్వపదం. ఇది ఉత్తరపద అర్థ ప్రాధాన్యత కలిగింది. ప్రథమ తత్పురుష సమాసం అంటే ప్రథమ విభక్తులు కలిగిన సమాసాన్ని ప్రథమ తత్పురుష సమాసం అంటారు. ఉదాహరణ: మధ్యాహ్నము, అహనము మధ్య భాగము. నడిరేయి, రేయి నడిమి భాగము. ద్వితీయ తత్పురుష సమాసము. ద్వితీయ విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి. నిన్, నున్, లన్, కూర్చి, గురించి. ద్వితీయ విభక్తులు కలిగిన సమాసాన్ని ద్వితీయ తత్పురుష సమాసం అంటారు. ఉదాహరణ: కృష్ణాశ్రితుడు, కృష్ణుని ఆశ్రయించిన వాడు. నెల తాల్పులు, నెలను తాల్చినవాడు. తృతీయ తత్పురుష సమాసం. తృతీయ విభక్తులు కలిగినది తృతీయ తత్పురుష సమాసం. అంటే చేతన్, చేన్, తోడన్, తోన్ అనే విభక్తులు కలిగినది తృతీయ తత్పురుష సమాసం. వాక్కలహము, వాక్కు చేత కలహము. విద్యాహీనుడు, విద్య చేత హీనుడు. చతుర్థి తత్పురుష సమాసం. చతుర్థి విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి. చతుర్థి విభక్తులు ఏంటి ఫ్రెండ్స్? కొరకు, కాయ్. ధనాస, ధనము కొరకు ఆశ. పొట్టకూడు, పొట్ట కొరకు కూడు. పంచమి తత్పురుష సమాసం. పంచమి విభక్తులు కలిగి ఉంటే ఆ సమాసాన్ని ఏందనొచ్చు? పంచమి తత్పురుష సమాసం. పంచమి తత్పురుష సమాసం యొక్క విభక్తులు ఏంటి? వలనన్, కంటే, పట్టి. దొంగ వలన భయం. సో దొంగదయం, దొంగదయం, దొంగ వలన భయం. పాప విముక్తుడు, పాపము వలన విముక్తుడు. షష్ఠీ తత్పురుష సమాసం. షష్ఠీ విభక్తులు కలిగిన సమాసం ఏది? షష్ఠీ తత్పురుష సమాసం. ఆ విభక్తులు ఏంటి? కిన్, కున్, యొక్క, లోన్, లోపలం. రాజపుత్రుడు, రాజు యొక్క పుత్రుడు. యజ్ఞ ఫలము, యజ్ఞము యొక్క ఫలము. సప్తమి తత్పురుష సమాసం. సప్తమి విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి. అంటే సప్తమి విభక్తి ప్రత్యయాలు ఏంటి? అందు, నన్. ఆ ఉన్న సమాసాల్ని సప్తమి తత్పురుష సమాసం అంటారు. నీతి పారగుడు, నీతి యందు పారగుడు. మాట నేర్పరి, మాట యందు నేర్పరి.